అఖిల భారతీయ బ్రాహ్మణ కలివెన అన్నదాన సత్రం చాలా కాలంగా బ్రాహ్మణకి అన్నదానం చేయడంలో అగ్రగామిగా ఉంటుంది. ఇది ఆవిర్భావం శ్రీశైలంలో జరిగింది. క్రమక్రమంగా 18 శాఖలుగా అనేక పుణ్యక్షేత్రాల్లో విస్తారాన్ని చెందింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది కరివెనవారు కానీ ఒక అగ్రహారం చాలా చిన్నదిగా ఉండేదట. శ్రీశైలానికి సమీపంలో ఉండేది. అక్కడి నుంచి చాలామంది బ్రాహ్మలు ఆస్తికులు శివరాత్రికి శ్రీశైలానికి చాలామంది వస్తారు. వారు ఉపవాసం ఉంటారు, తర్వాత భోజనం పెట్టాలి వాళ్ళకి అనేటటువంటి ఒక సద్భావంతో వాళ్ళు స్వయంగా ఆ రోజుల్లో వాళ్ళకి బళ్ళు, కార్లు, ఆటోలు, రిక్షాలు ఇంకా ఏమీ లేవు. BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. వాళ్ళు వంట చేయడానికి కావాల్సినటువంటి సామగ్రి పప్పు, బియ్యం మొదలైన వగైరా అన్నీ కూడా మూటలు కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని శ్రీశైలానికి వచ్చేవారు. ఆ రోజున వాళ్ళు కూడా ఉపవాసం ఉండి వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ మరుసటి రోజున వాళ్ళు వంట చేసి భోజనం పెట్టి వెళ్ళేవారని, దీని ప్రాదుర్భావం అలా ప్రారంభమైందనే సంగతి నేను వింటూ ఉండేవాడిని. అది చాలా వాళ్ళ సంకల్పము, వాళ్ళ యొక్క ఆశయము, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నము. అది ఈ రోజున శాఖోపశాఖలుగా మొత్తం భారతదేశమంతా కూడా విస్తృతిని చెందింది. అంటే వాళ్ళ సంకల్పం ఎలాంటిదో, వాళ్ళ చిత్తశుద్ధి ఎలాంటిదో, వాళ్ళ భక్తి ఎలాంటిదో, వాళ్ళ దృఢ సంకల్పం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి మనం. కానీ ప్రపంచంలో అనేక మంది అనేక చోట్ల సత్రాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ బ్రాహ్మణులకు ఇటువంటి అవకాశం కల్పించడం అనేటటువంటిది కూడా జరుగుతోంది అంటే మరీ ఆనందించదగినటువంటి విషయం. ఇప్పుడు వీరు ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా పెట్టారు. దీంట్లో అనేక మంది బ్రాహ్మణులు, అంటే సహజంగా లోకంలో ఒక ప్రతీతి ఉంది, బ్రాహ్మణానాం అనేకత్వం అనేది. అది అంత ఎప్పుడో ఉండేది. కానీ దాన్ని నిర్మూలన చేసి ఏకత్వాన్ని సంపాదించాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ కరివెన అన్నదాన సత్రానికి సెక్రటరీ గారు అయినటువంటి వేణుగోపాల్ గారు, ఇంకా మిగిలినటువంటి సభ్యులు, అధ్యక్షులు గారు, నేను చాలా కాలంగా శ్రీశైలంలో మీటింగ్లు జరిగినప్పటి నుంచి కూడా మెంబర్గా ఉంటూ వచ్చాను. వార్ధక్యం చేత నేను ఇప్పుడు ప్రస్తుతం మీటింగులకు రాలేకపోతున్నాను. అందుచేత ప్రస్తుత కాలంలో ఎవరెవరు దీంట్లో మెంబర్గా ఉన్నారో వాళ్ళు తెలుసుకోలేక వాళ్ళందరినీ నేను చెప్పలేకపోతున్నందుకు నన్ను క్షమించవలసిందిగా వాటిని నేను కోరుతున్నాను. ఇది దినదినాభివృద్ధిని చెంది ఇంకా అనేక మంది అనేక దివ్య క్షేత్రాల్లో ఈ అన్నదాన సత్రాలు ఎక్కువగా ప్రచారాన్ని పొందాలి అని నేను భావిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, అప్పటి నుంచి కూడాను వేణుగోపాల్ డాక్టర్ గారు మాకు ఎక్కువ అనుబంధంలో ఉంటూ ఉండేవారు. ఇవాటి వరకు కూడా ఆయన కేవలం అన్నదాన సత్రమే కాకుండా వేద పాఠశాలను కూడా దీంట్లో ఉండాలి, వాటిలను కూడా మనం నిర్వహించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఉంటూ ఉండేవారు. దానికోసమని ఆయన కర్నూలులోనూ మరొక చోట్ల పాఠశాలలు కూడా పెట్టారు. కానీ దాంట్లో ఎవరు ఉపాధ్యాయులుగా ఎవరు ఉండాలి, వాళ్ళ సామర్థ్యం ఎలా ఉంటుంది, యజుర్వేదంలో, ఋగ్వేదంలో, సామవేదంలో, అథర్వవేదంలో ఈ పండితుల యొక్క నిర్ణయం చేయడం, వీళ్ళు అధ్యాపకులుగా పనికొస్తారు అనేటటువంటి నిర్ణయాలన్నీ కూడాను ఎప్పుడూ నా మీదే అట్టిపెట్టి నేను చెప్పిన ప్రకారంగానే చాలామంది అధ్యాపకులందరినీ ఆయన పెడుతున్నారు. అది కర్నూలులో బాగా జరుగుతోంది. అది ఇంకా అనేక నగరాల్లో కూడాను, అనేక క్షేత్రాల్లో కూడాను ఎలాగైతే ఈ బ్రాహ్మణ కరివెన అన్నదాన సత్రాలు ఏ రకంగా విస్తృతిని పొందుతున్నాయో అలాగా పాఠశాలలు కూడా విస్తారాన్ని చెంది హితోభివృద్ధిగా ఈ ప్రపంచంలో అన్నదానము
వేద విద్యా దానము ఇవన్నీ కూడాను విస్తారాన్ని చెంది బ్రాహ్మణుల ద్వారా సమస్త లోకాలకి శ్రేయస్సులు కలగాలి అని నేను ప్రార్థిస్తూ విరమిస్తున్నా. స్వస్తి. ఎప్పుడు అంటుంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం అని. సో మనది మనది మన AB6 మన వేదిక అని మనం ఫీల్ అయితేనే నిజంగానే ఇది నిజంగానే ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈరోజు ఇది మన ముందుకు